పవన్ కళ్యాణ్కి నిజంగా రాజకీయ శత్రువులు ఎవరంటే ఆయన ఫ్యాన్సే. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆయనకి 3 కేటగిరీ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. 3 అంశాలను బేస్ చేసుకుని ఫ్యాన్స్ ఆయన. ఒకటి క్యాస్ట్, కులం, రెండోది సినిమా, మూడోది రాజకీయం లేదా ఆయన వ్యక్తిత్వం అనవచ్చు. ముందు వీళ్ళు ఉన్నారు కులం బేస్ చేసిన ఫ్యాన్స్. వీళ్ళు ఎలా అంటే ప్రతి ఏరుకు కులం బేస్ చేసిన ఫ్యాన్స్ ఉన్నారు, అది నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు. ఆ కులం బేస్ చేసుకున్న ఫ్యాన్స్ కొనంత ఆలోచించి పద్ధతిగా బిహేవ్ చేయాలి, కానీ అలా బిహేవ్ చేయాలి. వీళ్ళు ఎలా ఉంటుందంటే జనసేన జెండాలు పట్టిని ఆ జనసేన ప్రచారంలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు వేరే కులం వాళ్ళు వీధుల్లోకి వెళ్ళి జనసేన జెండాలు పట్టుకుని మేము కృష్ణదేవరాల వాళ్ళం, కాపు పెట్టలం, వంగవీటి రంగ కత్తులం అని ఆ కాపు కులానికి సంబంధించిన సాంగ్లు ఎట్టి తిరుగుతూ ఉంటారు. అవతలోడికి మండదా ఓటు బ్యాంకుని చెడదింగి తిన్నారు ఇక్కడ వాళ్ళు. రెండోది సినిమా బేస్ చేసిన ఫ్యాన్స్. వీళ్ళు ఎలా అంటే ఇంకా పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టారు, మా హీరో ఫ్యాన్స్ కలెక్షన్స్, మా హీరో కలెక్షన్స్ ఇంత, మా హీరో రికార్డులు ఇయ్యి, కత్తి తురుము ఇయ్యి అని అంటారు. ఈ రిలీజ్ ఫంక్షన్లోనూ ఆ మొత్తం పిచ్చిలు వేసిపోయాయి, తగలెట్టేటాలు, లేకపోతే వేరే హీరో సినిమాని తక్కువ చేసి మాట్లాడటాలు, ఈ గొడవలు, ఈ పంచాయతీలు ఉన్నాయి. వేరే హీరో ఫ్యాన్స్ చేస్తున్నారేమో ఈ గొడవలు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ స్టార్ కాదు, జనసేన అధిపతి, జనసేన ప్రధాన అధ్యక్షుడు. సో ఆ విధంగా ఆలోచించాలి. అది మానేసి మేము ఈ ఫ్యాన్ వర్స్ పంచాయతీలు పెట్టుకోండి. సో మీరు చేసే పంచాయతీల వల్ల ఇక్కడ ఓటు బ్యాంక్ పోతుంది. ఇంకా మూడోది ఆయన రాజకీయాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఫ్యాన్స్ అయిన వీళ్ళే ఈ ఓటు బ్యాంక్ని, పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ని ఏమన్నా కాపాడుతున్నారు అంటే జెన్యున్ ఫ్యాన్స్. ఆయన మంచోడు కాబట్టి ఉన్నాం అంతే. ఈ పవర్ స్టార్, ఈ కాప్ కులస్తుడు, ఆ కులం అని కాదు, ఆయన మంచోడు అని ఉన్నాం. ఈ ఓటు బ్యాంకే కట్టదు. కాకపోతే ఈ 3 టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కులాన్ని బేస్ చేసుకున్న వాళ్ళు థమ్సప్ లాంటి వాళ్ళు అనుకుందాం, ఈ సినిమాని బేస్ చేసుకున్న వాళ్ళు మందులు లాంటి వాళ్ళు అనుకుందాం, ఈ వ్యక్తిత్వం చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు వాటర్ లాంటి వాళ్ళు అనుకుందాం. ఈ మూడిట్లు మిక్స్ చేస్తే దాన్ని ముందే అంటారు, అలాగే ఉంటుంది అది, అది ముందే అవుతుంది. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఇది పద్ధతి. వీళ్ళ వల్ల ఈ సినిమాలు రిలీజ్ చెప్పి ట్రాఫిక్ జాములు చేస్తారు, కులాన్ని మా కులవాడు సీఎం అవుతాడు, మీ అంత చూసేస్తాం అని అంటారు. ఇవే కనిపిస్తున్నాయి అనమాట వెనకాల. ఈ పవన్ కళ్యాణ్ మంచోడని ఆయన కోసం నిలబడ్డారు, ఏం కనిపించలేదు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఉన్న పిచ్చుగాళ్ళు, నిబ్బగాళ్ళు, ఈ తెలుగుకోళ్ళు అసలు అలా అన్మెచ్యూర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు చూసావా, వాళ్ళ వల్లే పవన్ కళ్యాణ్ ఈ స్థితిలో ఉన్నాడు. అరే మీలాంటి ఫ్యాన్స్ని పెట్టుకుని 21 టికెట్లు, 21 సీట్లు ఈ వీటిల్లో పోటీ చేసుకుని అట్లని గెలిపించుకుంటే చాలు రాని పరిస్థితి మీ వల్లే వచ్చింది, ఆయన వల్ల కాదు. ఆయన ఆ పరిస్థితికి తీసుకొచ్చింది మీరే. ఆయన లాస్ట్ టైం మీరు చేసిన అడావుడి వల్ల ఆయన కాన్ఫిడెంట్గా 2 సీట్లు వేసి ఏదో 2 నెగ్గదనుకున్నాడు, ఓటు కూడా నెగ్గలేకుండా చేశారు. అన్నిటిలో పొడి చేస్తే 1 సీటు వచ్చేలా చేశారు. మీరు చేసే ఆడావిడ వల్ల ఆయనకి రియాలిటీ మిస్ అవుతుంది. ఇప్పుడే కొంచెం రియాలిటీకి వచ్చాడు. ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు నా చుట్టూరు, నేను ఎక్కువ హైప్స్లోకి వెళ్ళిపోతే అవ్వదు, రియాలిటీలో ఉందామని అది. సో 21 సీట్లతో అడ్జస్ట్ అయ్యి అని నడిపిస్తున్నాడు. అది అర్థం చేసుకుని ఎప్పుడైనా వివేకతతో ఆలోచించుకుని ఆయన ఏమనుకుంటే దాన్ని నిలబడండి. ఫ్యాన్స్ అయితే ఇలా తప్పు పండరావే, తప్పు మన గొడవలేదు, ప్రశాంతంగా ఆయన ఆయన బతుకుతాడు. ఉండి మేము అనుకున్న అని దెంగొద్దు ఆయన, తప్పు మన సైలెంట్గా. జై హింద్.